హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మౌనిక. ఈ వ్లాగ్ ఏంటి అంటే మాకు ఆఫీస్ లో టీమ్ లంచ్ కి అయితే ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్లారు. ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఫుడ్ ఎలా ఉంది అయితే ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మమ్మల్ని తీసుకెళ్లింది గచ్చిబౌలిలో ఉన్న ది గ్లోబ్ క్లబ్ కి అయితే తీసుకెళ్లారు. ఇది బఫెట్ అండ్ మాకు ఆఫీస్ తరఫు నుంచి తీసుకెళ్లారు కాబట్టి మేమైతే ₹1 కూడా పే చేయలేదు, వాళ్ళే పే చేశారు. బట్ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేయాలి కాబట్టి గూగుల్లో చెక్ చేస్తే అరౌండ్ 800 to 1000 రూపీస్ అయితే పడుతుంది పర్ పర్సన్. అండ్ లంచ్ మాకు ఎప్పుడు అరేంజ్ చేశారంటే కార్తీక మాసం కంప్లీట్ అయిన నెక్స్ట్ డే పెట్టారు. ఇంకా అసలు ఆగుతామా, ఫుల్ గా కుమ్మేసాం. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. స్టార్టర్స్ లో వచ్చేసరికి మాకు స్టార్టింగ్ లో బీట్రూట్ తో ఒక స్టార్టర్ ఏదో పెట్టారు, తర్వాత చికెన్ తందూరి, చికెన్ 65 ఇలా చికెన్ లో కొన్ని స్టార్టర్స్ అయితే పెట్టారు. వీటితో పాటు ఫిష్ ఇంకా ప్రాన్ కూడా పెట్టారు. ఒక ఫిష్ స్టార్టర్ అయితే పెట్టారు, మనకి ఇలా అరిటాకులో అయితే వస్తుంది అనమాట. లోపలైతే అస్సలు కుక్ అవ్వలేదు, నాకు టేస్ట్ కూడా నచ్చలేదు, పచ్చిగా అనిపించింది. స్టార్టింగ్ లో నేను తినేటప్పుడు మేబీ అక్కడ కుక్ అవ్వలేదేమో అనుకున్నాను, మొత్తం ఫిష్ కుక్ అవ్వలేదు. ఇంకా అది అక్కడే వదిలేసి ప్రాన్స్ అయితే ఇచ్చారు. వేడి వేడిగా భలే ఉన్నాయి, పొగలు వచ్చేస్తున్నాయి, చూసారు కదా. అండ్ చూడగానే మౌత్ వాటరింగ్ అయిపోయి తినేద్దామన్న గాబరికి ఆతృతికి తినేసాను. నోరు అయితే ఫుల్ గా మండిపోయింది ఆ వేడికి, మండుతున్నట్టుంది. ప్రాన్ అయితే చాలా బాగా నచ్చింది, అలానే చికెన్ తందూరి కూడా చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా ఈ 2 డిషెస్ అయితే ట్రై చేయండి. ఫిష్ లో అయితే నాకు ఏ స్టార్టర్ కూడా నచ్చలేదు. నూడిల్స్ అయితే మనకి అప్పటికప్పుడే కుక్ చేస్తారు మన ముందే. మా ఫ్రెండ్స్ వచ్చేసరికి చికెన్ నూడిల్స్ అలానే చికెన్ ప్రాన్ ఫిష్ కాంబినేషన్ లో నూడిల్స్ అయితే ట్రై చేశారు. చికెన్ నూడిల్స్ తినడం నేను విన్నాను, కానీ ఇలా 3 కాంబినేషన్ లో నూడిల్స్ తినడం అయితే నేను ఫస్ట్ టైం చూడడం అండ్ వినడం కూడా. ఎవరైనా నూడిల్స్ లో ఇలాంటి కాంబినేషన్ ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. మా వాళ్ళకైతే అస్సలు నచ్చలేదు. మొత్తం నూడిల్స్ అంతా కూడా వేస్ట్ చేసేసారు. నెక్స్ట్ చల్లగా మసాలా సోడా అయితే ఇచ్చారు. నేను ఇప్పటి వరకు మసాలా సోడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. హాజ్మోలా ఎలా ఉంటుందో అలానే ఉంది. బై ద వే నాకు హాజ్మోలా అంటే చాలా ఇష్టం కాబట్టి మంచిగా తాగేశాను. మీలో ఎవరైనా హాజ్మోలా లవర్స్ ఉంటే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మా వాళ్ళు ఫిష్ లో ఈ స్టార్టర్ అయితే తెచ్చారు. ఇది ఎలా ఉందంటే ఇంట్లో జంతికలు చేస్తారు చూడండి, అదే టేస్ట్ అయితే వచ్చింది. ఇంకా ఆ ఫిష్ స్టార్టర్ ఒక్క ముక్క తినగానే ఇంకా అస్సలు తినాలి అనిపించక పక్కకు అయితే పెట్టేశాను. ఇంకా స్టార్టర్స్ ఫుల్ గా మంచిగా తిన్నాను. మెయిన్ కోర్స్ కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. మెయిన్ కోర్స్ లో హెవీగా తీసుకోకూడదు అనుకున్నాను. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, బట్ నాకు ఎందుకో రైస్ విత్ సాంబార్ తినాలనిపించింది. ఇంకా మంచిగా రైస్ విత్ సాంబార్ అయితే పెట్టేసుకున్నాను. ఈవెన్ కర్డ్ రైస్ కూడా అవైలబుల్ గా ఉంది, బట్ స్టమక్ లో ఏమైనా ప్లేస్ ఉంటే తిందాము అని చెప్పనుకున్నాను. బట్ అప్పటికే స్టమక్ అంతా ఫుల్ అయిపోయింది. కొంచెం ప్లేస్ ఉంది, బట్ అది దేనికి ఉంచాను అంటే ఇన్ని తిని డెజర్ట్స్ తినకపోతే బాగోదు కదా అండ్ అవి ఫీల్ అవుతాయి అని చెప్పి వాటి కోసం అయితే ఆ కొంచెం ప్లేస్ అయితే ఉంచాను. ఇక్కడ ఏమైంది అంటే రైస్ విత్ సాంబార్ వేసుకుని వచ్చాను కదా, గార్నిష్ అని చెప్పి మా వాళ్ళు చుట్టుపక్కల అందంగా కనిపించాలని చెప్పి కొన్ని వేశారు. అందులో రాడిష్ కూడా ఉంది. నేను అదేదో ఫ్రూట్ అనుకొని తిన్నాను. పచ్చిగా తినేసరికి గట్టిగా ఉండేసరికి రాడిష్ కుక్ చేయకుండా తింటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఆ పచ్చి రాడిష్ తినగానే నోరు అంతా కూడా అదొకలా అయిపోయింది. అండ్ ఇక్కడ మెయిన్ కోర్స్ సాంబార్ అన్నంతో తిన్నాను కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ బిర్యానీ తినుంటే కంపల్సరీగా హెవీ అయిపోతుంది. సీరియస్లీ నాకు రైస్ విత్ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఈవెన్ సాంబార్ టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. మనం ఎంత నాన్ వెజ్ తిన్నా సరే మనం రైస్ విత్ సాంబార్ గానీ రైస్ విత్ కర్డ్ గానీ తింటే ఆ ఫీలే డిఫరెంట్ గా ఉంటుంది. ఒక మంచి ఫుడ్ తిన్నామని కూడా మనకి అనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా స్టమక్ లో కొంచెం ప్లేస్ అయితే ఉంచుతాను, అది డెజర్ట్స్ కోసం అని చెప్పి. సో ఆ ప్లేస్ ని ఫిల్ చేయడానికి ఏం తింటే బాగుంటుందా అని చెప్పి మొత్తం వెతుకుతున్నాను. డెజర్ట్స్ లో చాలానే ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నాకైతే ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది. క్రీమ్ స్టోన్ లో మనకి ఐస్ క్రీమ్ స్మాష్ చేస్తారు, అలానే ఇక్కడ కూడా మనకి ఐస్ క్రీమ్స్ అయితే స్మాష్ చేస్తున్నారు. అది మనకి నచ్చిన ఫ్లేవర్స్ అన్ని కలిపి కూడా. ఎక్కువ పీపుల్ వెళ్ళాం కాబట్టి ఐస్ క్రీమ్ దగ్గర చాలానే రష్ ఉంది. ఇంకా కాసేపు అయ్యాక వద్దామని చెప్పి అలా వెళ్తుండగా సుషి అయితే కనిపించింది. ప్రీవియస్ గా మేము ఇంకొక రెస్టారెంట్ కి వెళ్ళేటప్పుడు సుషి అంటే నాకు ఐడియా లేదు, అదేంటో తెలియకుండా నేను ప్లేట్ లో అయితే పెట్టుకుంటే మా ఫ్రెండ్ వచ్చి చెప్పింది అది పచ్చి ఫిష్ అని చెప్పి. ఇంకా ఈ రెస్టారెంట్ లో కూడా అది చూడగానే నాకు ప్రీవియస్ రెస్టారెంట్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అనమాట. ఇంకా తినేలేదు, కంపల్సరీగా వామిటింగ్ అయితే అయిపోయింది. అప్పుడే డిసైడ్ అయ్యాను ఒక రెస్టారెంట్ కి వెళ్ళేటప్పుడు ఏమైనా తినాలి అనుకుంటే ముందు అదేంటో తెలుసుకొని తిందామని, లేదు అంటే తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ఈ ఐస్ క్రీమ్ దగ్గర అయితే చాలా వెయిట్ చేసాము, ఎప్పటికీ రష్ అయితే తగ్గట్లేదు. ఇంకా మాకు నచ్చిన 2 ఫ్లేవర్స్ అనేవి వేసుకుని అలానే బ్రౌనీ కూడా యాడ్ చేసుకుని విత్ బ్రౌనీ కాంబినేషన్ గానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ కాంబినేషన్ గానీ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయలేదు అనుకుంటే కంపల్సరీగా ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేస్తుంటే మీకు ఈ 2 కాంబినేషన్ లో ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు నాకు అక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపించింది. చెప్తే నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, బట్ నేను ఇంతవరకు ఒక్కసారి కూడా చాక్లెట్ ఫౌంటైన్ అనేది ట్రై చేయలేదు. ఇక్కడ అనుకోకుండా చూసాను. యాక్చువల్ గా మాల్స్ లో ఉంటాయి, తినొచ్చు కదా అనుకుంటారు. నేను మాల్ కి వెళ్ళిన ప్రతిసారి తిందాం అనుకుంటే మా ఫ్రెండ్ ఎందుకు 50 రూపీస్ వేస్ట్ అని చెప్పి ఆపేసేవాళ్ళు. సో ఫైనల్ గా ఇక్కడ తినేసాను అనమాట.
అది ఫ్రీగా తిన్నాను. 2 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. 2 ఫ్లేవర్స్ కూడా ట్రై చేశాను. 2 బాగా నచ్చాయి. కానీ ఇంత చిన్న చిన్న పీసెస్ కి బయట 50 రూపీస్ అంటే వేస్ట్. కాకపోతే మన చిన్న చిన్న ఆశలు తీరాలంటే కొన్నిసార్లు డబ్బులు పెట్టినా పర్లేదు అనిపిస్తుంది. ఇంకా మేము తినేసి స్టార్ట్ అయితే అయిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ప్లీజ్ లైక్ చేయండి, అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్.